వాస్తవంగా గత 2, 3 రోజుల నుంచి కేటీఆర్, హరీష్ రావు వరుసబెట్టి బనకచెర్ల నీళ్లు లాక్కుపోతున్నారు, తీసుకుపోతుంది. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి అసలు ప్రాజెక్టు శంకుస్థాపనే జరగల. దాంట్లో నుంచి నీళ్లు లాక్కుపోవడం ఏందో అర్థం కాల. పోలవరానికి సంబంధించి ఇంతవరకు వ్యవహారమే సెట్ కాలేదు. దానికి సంబంధించినటువంటిది ఇంకా గోడ కట్టాల, చాలా కథ నడుస్తుంది. ఆ నీళ్లు తోడేసుకుంటున్నారు అంటమేంటో అర్థం కాల. పోలవరం ఏమన్నా తెలంగాణ పైన ఉందా? కాదు కదా, కిందే కదా. ఇక్కడ నీళ్ళు వదిలితే ఎక్కడికి పోద్ది? సముద్రంలోకి పోద్ది. నీళ్లు తోడుకుంటే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. పైన వదిలేసి నీళ్లు కాళేశ్వరం తర్వాత వదిలేసిన తర్వాత నీళ్ళే కదా అవన్నీ. అవి వాడుకుంటే ఏం రోగం? అవి వాడుకుంటే ఎందుకు అనవసరమైన పెంట చేస్తున్నారు అంటే కావాలని సృష్టించడం. కవిత గొడవతో పరువు పోయినటువంటి బీఆర్ఎస్ సెంటిమెంట్స్ని రేకెత్తిచ్చి మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ని రేకెత్తిచ్చి గొడవలు సృష్టించాలన్నటువంటి పాయింట్తో పదే నాటకాలు ఆడుతోంది. సరే, కాంగ్రెస్కు కూడా అక్కడ నాటకాల్లో పాత్ర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా బనకచెర్ల జరగకూడదు అన్నటువంటిది. అంటే అక్కడ ఆంధ్ర అనే బూచి చూపెట్టినే బతకాలి వాళ్ళిద్దరు. అది అక్కడ అసలు పాయింట్.